వైసీపీ వాళ్ళేదో చాలా పెద్ద అపచారం చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మీ పత్రికలలో మీ ప్రసార మాధ్యమాలలో రాయిస్తున్నారు. నిన్న సభలో ఆయన గొప్పతనాన్ని గురించి ఆయన చెప్పుకుంటూ పోతూ నేను క్లైమోర్ మైన్స్ 23 పేర్లై నా మీద నేను లెక్క చేయలేదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నన్ను కాపాడినాడు అంట. వెంకటేశ్వర స్వామి దిగొచ్చి ఈయన్ను కాపాడినాడు. మరి 23 క్లైమోర్ మైన్స్ మీ మీద ఎందుకు పేలినాయి? మీ చెయ్యి ఎందుకు ఇరిగింది? ఆ చెయ్యి 6 నెలలు కట్టు తీయకుండా ఆ చెయ్యి అట్లే పెట్టుకున్నారు కదా. మరి భగవంతుడు మీ పాపాలను చూసి ఆ పని చేసి ఉండొచ్చునని అనుకోవచ్చు కదా. దానికేమో సమాధానం మీరు. ఆయన కాపాడినారు, అది కూడా కొండ మీద నుంచి దిగే ఒరువురి మా బాబుకు ఈ రకంగా పేల్చినారయ్యా అని కొండ మీదకి దిగి ఆయన హస్తం ఇచ్చినారు. నిన్న అదే సభలో ఆయన మాట్లాడిన మరొక తమాషా మాట, శివుడి మెడలో పాము చూసి ఏం చేయాలా అనుకుంటారంట భక్తులు. కానీ నేను అలా అనుకోను. శివుడి మెడలో పామును చూస్తే శివుడికి ఒక నమస్కారం పెట్టి పామును బయటికి తీసుకొని వచ్చేసి దాన్ని ఏం చేయాలనో అది చేస్తాను అన్నాడు. ఇది ఆ భక్తి అంటే. శివుడి మెడలో ఉండేటువంటి పాము కూడా దైవస్వరూపం. దైవస్వరూపం కాబట్టే సాక్షాత్తు శివుడి మెడలో అలంకరణగా అది ఆభరణంగా ఉంటుంది. దాన్ని చూసి భక్తులు ఏం చేయాలా అని అనుకుంటారంట. ఈయన అలా అనుకోకుండా ఆ పాముని తీసి బయటికి తీసుకుని వచ్చి ఏం చేయాలనో అది చేస్తారంట. అంటే ఏం చేస్తారు? ఏమన్నా చితికి కొట్టి చంపేస్తారా? అంటే అదే అర్థం వస్తుంది కదా. ఏం చేయాలనో అది చేస్తాను అంటే, లేదేమన్నా చైనా వాళ్ళ మాదిరిగా ఏమన్నా చేస్తారా ఆ పామును తీసుకొని అనే అనుమానం వస్తోంది కదా. ఏంది చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? శివుని మెడలో, ఆ స్వామి మెడలో ఉన్నటువంటి నాగస్వామిని గురించే ఇంత అపచారకృతంగా మాట్లాడటం అంటే అది మీకే చెల్లింది. చెల్లుతూ కూడా మమ్మల్ని దైవదోషులుగా చిత్రీకరించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు మేనేజ్ చేయగలరు అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. ఈయన ఎన్డీడీబీలో రిపోర్ట్లు చూసి ఆ నెయ్యిలో ఆవు కొవ్వు కలిపినారని నేను చెప్పినాను. లేనిపోని సమస్యలు సృష్టించడానికి వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారంటండి. లేనిపోని సమస్యలు సృష్టించడానికి సర్వోన్నత న్యాయస్థానానికి ఎవరైనా వెళ్తారా? ఎంత అభ్యంతరకరమైనటువంటి మాట అది. లేనిపోని సమస్యలు మీరు తెస్తున్నారు కాబట్టి మా వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్ళినారు. మీరు చేసింది తప్పు అనే విషయం సుప్రీంకోర్టే కదా ఆక్షేపించింది. మీరు అలా మాట్లాడకూడదు అని మందలించింది కూడా సుప్రీంకోర్టే కదా. మరి లేనిపోని సమస్యలు సృష్టించటానికి అని అంటారే. అంటే మీరు సుప్రీంకోర్టు అంటే లెక్కలే. దేన్ని కూడా మీరు చెప్పేటువంటి మాట దేవుడు నా చేత పలికిస్తున్నాడు అని మీరు ఒక భ్రమలో ఉండి మాట్లాడుతూ ఉంటారు. ఇంత దారుణంగా మీరు తప్పు చేశారు. మీరు తప్పు చేసిన తర్వాత సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి సిబిఐ సిట్ అందులో ఏ రకమైనటువంటి ఆవు కొవ్వు పంది కొవ్వు లేదు అని తేల్చినారు. తేల్చటమే కాకుండా దీనికి వైసీపీ నాయకులకు ఏ సంబంధము లేదని చెప్పినారు. ఇన్ని చేసిన తరువాత చెప్పిన తరువాత కూడా ఇప్పుడు మళ్ళీ నేను ఇన్ని రోజులు గమ్మున్నే ఉన్నా, అందువల్ల ఇప్పుడు మాట్లాడకుండా ఉండే ప్రసక్తి లేదు తమ్ముళ్ళు అని మళ్ళీ తప్పుడు ప్రచారం ఎత్తుకున్నారు. మీరు తప్పుడు ప్రచారం ఎత్తుకుంటే
ఈ కల్తీ నెయ్యి అన్నదాని మూలాలు మీ హెరిటేజ్లోనో ఇందాపూర్లో ఉన్నటువంటి మీకు సంబంధంలోనూ ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మేము ఆపము అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. దీని మూలాలు మీ ఉత్పత్తి సంస్థ అయినటువంటి ఇందాపూర్ను మొదలుకొని మీరు తెచ్చినటువంటి బోలేబాబా సంస్థ దగ్గర నుంచి ఆ కల్తీ వ్యవహారం ఏ రకంగా పాయలుగా టీటీడీలో కొనసాగిందో అందరికీ మరింత వివరంగా మీకంటే ఎక్కువగా చెప్తాం. ఆయన మళ్ళీ నిన్న సభలో, తమ్ముళ్ళు 2019-24లో మీరు లడ్డూ తిన్నారు కదా, సువాసన వచ్చిందా రాలేదు కదా అని అన్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీ హయాంలో 2018లో అంటే మొత్తం కాలం అంతా చేసి ఉంటారులే, 2018లో మాకు దొరికినటువంటి డాక్యుమెంట్ ఎందుకు నాయన సువాసనలు కలిగినటువంటి నెయ్యితో లడ్డూకు మేకప్ చేయాలనని ఫ్లేవర్డ్ గీని రోజుకు 975 కేజీల చొప్పున 5 కోట్ల రూపాయల నెయ్యిని ఎందుకు కొన్నారు? లడ్డు అద్దిన తర్వాత, లడ్డు రూపం తెచ్చిన తర్వాత ఈ సువాసన కలిగేటువంటి లడ్డూను ఎందుకు అద్దినారు అంటే కారణం మీ హయాంలో మీరు వాడినటువంటి నెయ్యి కల్తీదనే కదా అర్థం. స్పష్టంగా అది కల్తీది కాబట్టే కదా మీరు ఆ సువాసన నెయ్యిని అద్దినారు. దానికి సమాధానం చెప్పండి. ఏం మాట్లాడుతున్నారో అన్నటువంటి విషయం అర్థం కాకుండా చంద్రబాబు గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. పరామర్శకు వెళ్తే మేము చంపేస్తామంట మా నాయకుడు. ఏం మాట్లాడతాం? ఎంత దారుణంగా ఉంది. చనిపోయిన వాళ్లను పరామర్శించరు, తప్పు చేసిన వాళ్లను పరామర్శిస్తారట. మీరు తప్పుడు కేసులు బనాయించి మా వాళ్లను జైళ్లలో నెడుతున్నారు కాబట్టి ఆ అన్యాయమైనటువంటి వాళ్లను, అన్యాయమైపోతున్నటువంటి వాళ్లను మా నాయకుడు పరామర్శిస్తున్నారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ యొక్క నాణ్యతను పెంచటానికే శ్యామలరావు అనే ఆయన్ను ఈఓగా 2వ సంతకం పెట్టాను అని అన్నాడు. మరి శ్యామలరావును 2వ సంతకం పెట్టి తీసుకొని వచ్చినటువంటి వాడివి 20 నెలలు కూడా ఉంచకుండా ఎందుకు ధర్మేసినావు? అదే శ్యామలరావును, ఆ శ్యామలరావు చేత నెయ్యికి బదులుగా ఆవు కొవ్వు కలిపినారు అని చెప్పించి ఆయన ఇంకా మాట వినడని ఆయన ధర్మేశారు. సిట్ మొటికాయలు వేసినట్టుగా తన నివేదికను సమర్పించింది. ఇన్ని రకాలు ఆయన ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు తెచ్చి ఇప్పుడు హెరిటేజ్కు నాకు ముడి పెడుతున్నారు అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడడంలా, ఉన్నది చెబుతున్నాం. ఈ కల్తీకి మూలాలు మీరు తీసుకువచ్చినటువంటి సంస్థల ద్వారా వచ్చినాయి అన్నటువంటి విషయాలనే మా పార్టీ, మేము, మా నాయకుడు బయటికి తీసుకొని వచ్చి అక్రమాలకు మూల సూత్రధారి మీ వైపు నుంచి ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. అది మా తప్పిదం ఎట్లవుతుంది? లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు 2 కొండల జీవోను తెచ్చింది రాజశేఖర రెడ్డి అని మాట్లాడతారు. 7 కొండల జీవోను తెచ్చి 352 కిలోమీటర్ల పరిధంతా కూడా వెంకటేశ్వర స్వామిదే అని జీవో ఇచ్చినటువంటి వ్యక్తి 746 జీవోను తెచ్చిందే మా నాయకుడు. మీరు అదే 2009 ఎన్నికల సభలో ఆ జీవోను రద్దు చేస్తానని ముస్లిం మైనారిటీల సభలో మాట్లాడినటువంటి వ్యక్తి మీరు. మీరు ఏం చెప్పినా మీకు చెల్లుతుంది అన్నటువంటి అబద్ధాలతో ఈ రోజున నెయ్యి కల్తీ విషయం కూడా ఇలాగే జనంలో విష బీజాలు నాటాలని మీరు, మీ మంత్రులు, మీ తైనాతీలైనటువంటి ప్రసార మాధ్యమాలు నిరంతరము మా మీద
కక్ష పూనుకొని చేస్తున్నటువంటి ప్రచారం అంతా ఇంత కాదు. ఇప్పుడు కొత్తగా ఈరోజే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ఇక ఈ లడ్డూ విషయంలో ఏం తేలేటట్టు లేదు. జనంలో మనం పలుచనైపోతున్నాము. ఎంత పోయినా సరిగ్గా మనకు మైలేజ్ రావటం లేదు. అయినా దీన్ని తిడుతూనే ఉండండి వైసీపీ వాళ్ళని చెబుతూనే దీని నుంచి బయటపడటానికి పరకామణి కేసుకు సంబంధించి దాదాపు 2 నెలల పాటు 2 డీజీ స్థాయి అధికారులు, ఏసీబీ సిఐడి డీజీ స్థాయి అధికారులు హైకోర్టు ఆదేశాల అనుసారం విచారణ చేయించి కోర్టుకు నివేదించినారు. దానికి సంబంధించి 3 వ్యాజ్యాలు సాక్షాత్తు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర పెండింగులో ఉండగా ముఖ్యమంత్రి గారు ఈ రోజున దీనికి సంబంధించి పరకామణికి సంబంధించి మళ్లీ ఎఫ్ఐఆర్ను వెయ్యాలా అని నిర్ణయం తీసుకొని ఇది 2 డీజీ స్థాయి అధికారులు విచారణ చేయించి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఒక సిఐడి అవినీతిపరుడుగా, అత్యంత అవినీతిపరుడుగా ముద్రపడినటువంటి ఒక డిఎస్పీకి ఆ బాధ్యతలను అప్పగించి తనకు కావలసిన రీతిలో నిందితులను ఏరుకొని వాళ్ళనందరినీ కూడా సతాయించటానికి రేపో ఎల్లుండో కొత్తగా ఎఫ్ఐఆర్ను తీసుకొని వస్తున్నారు. అది కూడా టీటీడీ చేతనే మళ్లీ కంప్లైంట్ ఇచ్చేటువంటి పని చేస్తున్నారు అని మాకు వచ్చినటువంటి అధికారిక సమాచారం. అందుకే మీరు చెప్పినట్టు నడుచుకొని తల ఒగ్గేటువంటి వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తెచ్చుకున్నారని మొత్తం టీటీడీలో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట. మీరు సిట్ దానికి సంబంధించిన సిఐడి నివేదిక సాక్షాత్తు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉంటేనే మళ్లీ దాని మీద తిరగదోడి కొత్త కేసులు బనాయించాలా అన్నటువంటి ఆలోచన ఎందుకు? మళ్లీ మా మీద రోజు ప్రచారం చేసి అదిగో దొంగలు దొరుకుతున్నారు, మమ్మల్ని విచారణకు పిలిపించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనని ఆ అవినీతి అధికారుల చేత కంప్లైంట్లు ఇప్పించి ఓ అత్యంత అవినీతిగా అధికారి అయినటువంటి డిఎస్పీకి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నారనని మాకు తెలిసింది. ఇదంతా కూడా ప్రజల దృష్టిని మళ్లించటానికి చేస్తున్నటువంటి కుట్ర. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్య న్యాయస్థానాన్ని లెక్క చేయని తనమే, సర్వోన్నత న్యాయస్థానాన్ని కించపరచటమే, సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని కింద పనిచేసినటువంటి సిట్ ఇచ్చిన నివేదికనే లెక్క చేయకుండా 1 మ్యాన్ కమిషన్ ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉన్నటువంటి వ్యాజ్యాలను కూడా లెక్క చేయకుండా ఇప్పుడు కొత్తగా దీని మీద కంప్లైంట్ తీసుకొని విచారణ చేయించడానికి మళ్లీ రోజు పత్రికలలో రాయించటానికి చేస్తున్నటువంటి కుట్ర ఇది. నిజానికి పోలీసు వాళ్లకు సంబంధించి ఒక్క విషయానన్నా వాళ్ల యోగక్షేమాల్ని ప్రభుత్వం పట్టించుకుంటున్నదా? పోలీసు వాళ్లకు 2 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవు, సరెండర్ లీవులు లేవు, టీఏలు లేవు, వెహికల్స్ లేవు. సాక్షాత్తు ముద్దాయిల్ని తీసుకోవటానికి కోర్టులకు తీసుకువెళ్ళటానికి మా దగ్గర వెహికల్స్ లేవు అని ఈ రాష్ట్ర డీజీపీనే ప్రకటించినారు. మా దగ్గర వెహికల్స్ లేవు అని. మీ దగ్గర వెహికల్స్ లేవు. ఆశ్చర్యంగా
130 మందికి పైగా సిఐ స్థాయి అధికారులు విఆర్లో ఉన్నారు. కక్ష సాధింపు చర్యలలో భాగంగా వీళ్లకు జీతాలు లేకుండా నలిగిపోతున్నారు. ఇంకా ఆశ్చర్యంగా ఇంతమంది విఆర్లో అధికారులు, పోలీసు అధికారులు ఉన్నప్పటికీ కూడా అతి ముఖ్యమైనటువంటి పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులే లేరు. ఉదాహరణకు కొండ, తిరుమల అత్యంత ముఖ్యమైనటువంటి పోలీస్ స్టేషన్, అది స్టేషన్ నంబర్ 1. దానికి 4 నెలలుగా ఇప్పటి వరకు పోలీసు అధికారిని నియమించనే లేదు. అంటే ఇట్లాంటివి చాలా చోట్లున్నాయి. అంటే మీకు కావలసినటువంటి వాళ్ళు జల్లెడ బట్టి వెతుకుతున్నారు. మీకు నచ్చనటువంటి వాళ్ళనందరినీ కూడా వీఆర్లోకి పంపించేసినారు. వాళ్లను సతాయిస్తున్నారు. ఇంత దారుణాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఇవి నిజానికి ప్రజలకందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈయన నేను శాంతపరుడిని, నాకు హింసకే నేను వ్యతిరేకము, నా జీవితం అంతా అహింసతోనే నడిచింది. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఏదేదో మాట్లాడినారు అని అంటున్నటువంటి చంద్రబాబు గారికి, అయ్యా గతం అందరూ మర్చిపోయి ఉంటారు, మళ్ళీ గుర్తు చేయాలి కదా. మల్లెల బాబ్జీ అని ఎన్టీ రామారావు గారి అభిమాని, సీఎం గారి సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవేంద్రరావు గారు, ఆనాడు 37 సంవత్సరాల క్రితం శాసనసభ్యుడిగా ఉన్న కాపులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడైనటువంటి వంగవీటి రంగా గారు, వీరి మరణాల వెనుక మీ హస్తం ఉన్నది అన్నటువంటి ఆరోపణలు మీరు ఎదుర్కొన్నారా లేదా? సాక్షాత్తు ఆనాటి హోంమంత్రి హరిరామయ్య జోగయ్య తన ఆత్మకథలోనే రంగా గారి హత్యకు చంద్రబాబు గారి కారణము అని రాసిన మాట కూడా వాస్తవం కదా. ఆరోపణలు వచ్చినాయి మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి కదా. ఈ మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? చంద్రబాబు గారు ప్రతి క్షణము కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తూ తాను చేసినటువంటి తప్పుల్ని సమర్థించుకుంటూ అవతల వాళ్ళ మీద తప్పులు, నేరాలు బనాయిస్తూ చేస్తున్నటువంటి ఈ పనులు ఎల్లకాలము సాగవని హెచ్చరిస్తున్నాం.